ఊహలకు దొరకని సొగస ఊపిరిని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ని బ్లాక్ కలర్గా సెట్ చేసుకోండి. నెక్స్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది. మనకి కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి. తర్వాత వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న ఇమేజెస్ అండ్ వీడియోస్ అన్నీ ఇలా వస్తాయి. మీరు ఇప్పుడు ఏ ఇమేజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి కింద మనకి ప్లస్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మనకి ఇప్పుడు ఇమేజ్ అయితే వచ్చేసింది. ఈ ఇమేజ్ డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేసి మనకి యారో మార్క్ లాగా ఉంది కదా, దాన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. మీకు ఎంత డ్యూరేషన్ వరకు కావాలనో అంత డ్యూరేషన్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. ఇప్పుడు నాకైతే ఇక్కడ 10 సెకండ్స్ వరకే కావాలి. నేను రిమైనింగ్ది ట్రిమ్ చేయాలనుకుంటున్నాను. ఎలా ట్రిమ్ చేయాలంటే ఇప్పుడు ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మనం ఆడియో ఇద్దాం. ఆడియో ఇవ్వాలంటే గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇలా వస్తాయి. మీరు ఏ సాంగ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇప్పుడు ఆడియో అనేది యాడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూడండి. మీకు ఎక్కడి నుంచి కావాలంటే ఎక్కడి నుంచి తీసుకోండి. మిగతాది ఎలా ట్రిమ్ చేయాలంటే ఆడియో పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఫస్ట్ పోర్షన్ని ట్రిమ్ చేయాలంటే ఫస్ట్ది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇలా ముందుకి మూవ్ చేసేయండి. ఇప్పుడు ఎండింగ్లో కూడా ట్రిమ్ చేయాలి కదా, ట్రిమ్ చేయాలంటే ఇప్పుడు ఆడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఈ థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మనం లిరిక్స్ ఇద్దాం. లిరిక్స్ ఇవ్వాలంటే ముందుగా మీరు క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళేసి మీరు ఏ సాంగ్ అయితే తీసుకున్నారో ఆ లిరిక్స్ని సెర్చ్ చేయండి. మనకి ఇలా వస్తాయి. మీరు ఇప్పుడు సాంగ్ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో అక్కడ నుంచి దాన్ని ఆ టెక్స్ట్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. కాపీ చేసి అలైట్ మోషన్కి రండి. ఇలా వచ్చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఏ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ యువర్ టెక్స్ట్ హియర్ ఉంది కదా, ఇందులో లాంగ్ ప్రెస్ చేసేసి పేస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు దీనికి మనం ఒక ఫాంట్ ఇచ్చేద్దాం. ఫాంట్ ఇవ్వాలంటే మనకి రోబోటో రెగ్యులర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా ఫాంట్స్ అన్నీ వస్తాయి. మీరు ఇంపోర్ట్ చేసిన ఫాంట్స్ ఇంకా డిఫాల్ట్ ఫాంట్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు ఏ ఫాంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఫాంట్ పైన క్లిక్ చేయండి. మనకి ఫాంట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మనం ఒక సైజ్ ఇద్దాం. సైజ్ ఇవ్వాలంటే దాని పక్కనే ఉన్నది ఫాంట్ సైజ్. దీన్ని ఇలా ఇంక్రీజ్ చేసుకోండి క్లియర్గా కనిపించేటట్టు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని పక్కనే ఉన్న బాక్స్ కలర్ బాక్స్. మీరు ఏ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ కలర్ పైన క్లిక్ చేస్తే కలర్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు దాని పక్కనే ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మనకి అన్నీ యాడ్ అయిపోతాయి. ఇప్పుడు దీనికి మనం ఎఫెక్ట్ ఇద్దాం. ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇలా ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఇందులో టెక్స్ట్ స్పేసింగ్ పైన క్లిక్ చేసి ఈ లెటర్ స్పేసింగ్ని ఇలా ఇంక్రీజ్ చేసుకోండి మీకు క్లియర్గా కనిపించేటట్టు. తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇలా ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఇందులో డిస్టోర్షన్ ఆర్ వార్ప్ అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో పించ్ ఆర్ బల్జ్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సెంటర్ పైన క్లిక్ చేయండి. ఈ సెంటర్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ని స్టార్టింగ్కి తీసుకురండి. తీసుకొచ్చి ఇందులో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసేసి
ఎక్స్ వాల్యూ అనేది మైనస్కి డిక్రీజ్ చేయండి. -200 కానీ -150 కానీ అలా డిక్రీజ్ చేయండి. మనకి ఇది ఎందుకు డిక్రీజ్ చేయాలంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనకి ఎఫెక్ట్ కావాలంటే ఇలా మైనస్లోకి డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ టెక్స్ట్ని అబ్జర్వ్ చేయండి, మనకి కనిపిస్తుంది. తర్వాత దాని పక్కకి కొంచెం ఇలా మూవ్ చేసి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఈ సెంటర్ వాల్యూలో ఎక్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేయండి. అప్పుడు మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. ఎంతవరకు ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుందంటే 400 to 500 వరకు ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ టెక్స్ట్ లెంత్ని బట్టి మీరు ఇది అనేది వాల్యూ చేంజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద మనకి స్ట్రెంత్ ఉంది కదా, ఈ స్ట్రెంత్ అనేది -1కి పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనకి ఈ ఊహలకు అనేది ఇంతవరకే వచ్చింది, మిగతాది నేను ట్రిమ్ చేసేసాను. తర్వాత మిగతా లిరిక్స్ కూడా చేయాలంటే డూప్లికేట్ లేయర్ని క్రియేట్ చేసుకోండి. ఈ డూప్లికేట్ లేయర్ని ఇలా మూవ్ చేయండి. ఇప్పుడు మూవ్ చేసేసిన తర్వాత క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళేసి మీరు నెక్స్ట్ టెక్స్ట్ ఉంటుంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని అలైట్ మోషన్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇంతకుముందుకు ఉన్నది రిమూవ్ చేసేసి ఇప్పుడు ఉన్నదాన్ని ఇలా పేస్ట్ చేసేయండి. ఇలా పేస్ట్ చేసేసి పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా వస్తుంది టెక్స్ట్. అయితే మనకి ఫాంట్ సైజ్, కలర్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎఫెక్ట్ కూడా యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇలానే వీడియో మొత్తం చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం. పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అయిపోతుంది. 100% వచ్చేంతవరకు ఉంచండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.